రికార్డింగ్ మళ్ళీ మళ్ళీ జాయిన్ అవ్వడం అంతా మామూలు ప్రాసెస్. 9 మంది వచ్చారు. ఓకే, మీరు ముందు చెప్పడం వల్ల రాగలిగే అప్పుడు ఎంత స్టార్ట్ అయిపోయింది. రామేశ్వర గారు ఉన్నారా చూడండి. రామేశ్వరరావు గారు ఉన్నారా? ఉన్నారమ్మ. పెట్టినప్పుడు ఉండదు కానీ నాకు తెలియదు. నేను ఉంటాను ఇంట్లో లేకుండా. పెళ్లిళ్ళు అయితే ఊరెళ్తాను. ఊరెళ్తే కనుక ఉండదు, లేకపోతే ఇంట్లో. సాంబశివరావు గారు పక్కన ఎవరితో మాట్లాడుతున్నారు? లేదు సార్, నేను ఉన్నాను సార్. చెప్పండి సార్. ఓకే ఓకే, పక్కన ఎవరు సౌండ్లు వస్తున్నాయి? సౌండ్ అంటే ఇక్కడ జాతరకు దడావిడ ఉన్నది, వెళ్ళిపోయారు, ఇప్పుడే వెళ్తున్నాడు సార్. నెక్స్ట్ ఇంకా 7గురే ఉన్నారండి. 9 మంది జాయిన్ అయ్యారు. మళ్ళీ 7గురిలోకి వచ్చేద్దరు. ఎవరు ఎగ్జిట్ అయిపోయారు? 8 చెప్పాం, ముందు చెప్పాం కదా. ఎవరు మళ్ళీ రీజాయిన్ అవ్వాలి చెప్పాము, ఎవరు జాయిన్ అవ్వలేదు. హలో, దుర్గాప్రసాద్ గారు ఉన్నారండి, ఆయన మాట్లాడమండి. కేవిటి దుర్గాప్రసాద్ గారు. అక్కడి నుంచి వరుసలో ఉంటే మధ్య నుంచి వచ్చింది దుర్గాప్రసాద్ కవిటి. ఆయన కూడా ఎంతసేపు నుంచి నరసాపురం. ఆయన కూడా ఎవరు ఉన్నారండి? నరసాపురం కానీ తాడేపల్లి కానీ గోల్ చెప్పొచ్చు. ఇంకా రీజాయిన్ అవ్వలేదు. దుర్గాప్రసాద్ గారు అంతా లైన్ లో ఉన్నారు. హలో సార్, నెల్లూరు సుబ్రహ్మణ్యం. మీరు చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి. న్యూ మెంబర్షిప్ 4 చేరిస్తాం. 4 అలాగే మెంబర్షిప్ 4 చేస్తాము. తర్వాత క్లాస్ ఒకటి చేయిస్తాం. మెడిటేషన్ ఒకటి. మెడిటేషన్ ఒకటి 6 సీరియల్ నంబర్ 6 లో ఒకటి చేయిస్తాం. మెడిటేషన్ క్లాస్. 4 మెంబర్షిప్, మెడిటేషన్ క్లాస్. మెడిటేషన్ క్లాస్ ఒకటి చేయిస్తాం. తర్వాత ప్యాంప్లెట్స్ 8 ఉన్నాయి కదా, 8 సీరియల్ నంబర్ 8 ప్యాంప్లెట్ 100 చేయిస్తాం. కూడా ప్యాంప్లెట్స్ చేయించేది చెప్దాం. ప్యాంప్లెట్స్ 3 నోట్ చేసుకోండి. 3 గోల్స్. అలాగే అది మీరు వాట్సాప్ లో పంపిస్తున్న తర్వాత సార్ మీ గోల్స్ వాట్సాప్ లో మీరు చేయబోయే గోల్స్ రఘురామారావు పంపించండి. అట్లాగే ఓకే. అలాగే అందరం ఇక్కడే ఉన్నాం సార్. మీ సెక్రటరీ గారు మేమందరం ఇక్కడే ఉన్నాం. సెక్రటరీ గారు ఉన్నారా? నేను ప్రెసిడెంట్. సెక్రటరీ కూడా ఉన్నారు ఇక్కడే. ఏం కనిపించట్లేదు. సోమ సెక్రటరీ గారు ఉన్నారు. కనిపిస్తున్నారు, సెక్రటరీ గారు కనిపించట్లేదు. ఓకే, వెల్కమ్ టు రామానుజం గారు, కృష్ణయ్య గారు. రామానుజం గారు, ఓకే, నెల్లూరు.
రైట్ నమస్తే అందరికి. నమస్తే. ఓకే ఎప్పుడు మంది మైక్ ఆఫ్. మా సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే, కనిపించలేదు. కనిపించలేదా? ఇక్కడ వినండి. మీరు కనిపించలేదమ్మా. నేను వీడియో రంగారావు గారు, దుర్గాప్రసాద్ గారు, లక్ష్మి గారు, కేవీజీఎస్ నారాయణ ఇద్దరు ఒక ఫోటోలో కనిపిస్తున్నారు. నెక్స్ట్ పెండాల సుబ్బారావు గారు ఏవో చెప్పారు. సాంబశివరావు, రంగారావు గారు, కొర్లేపర. ఇప్పుడు అందే రంగారావు, మీరేం చెప్తారో చెప్పండి. మీరు లాడ్జి తరపున ప్రిన్సిపల్ గారు ఇస్తారో లేదో కానీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, ఇంజనీరింగ్ కాలేజీలో ఒక లెక్చర్ కాదు. అందే రంగారావు. స్కూలు రంగారావు వినపడుతుందా? ఆయన మ్యూట్ చేయాలండి. ఏమండి లక్ష్మి గారు వాళ్ళని మ్యూట్ చేయండి. మీరు unmute వినపడతలే చేసేయండి. రంగారావు, మీ వాయిస్ వినపడతలే రంగ. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మ్యూట్ చేశాను. రామచంద్రరావు గారు, నేను అందరినీ మ్యూట్ చేశాను. మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. రంగారావు అన్మ్యూట్ చేయండి మీరు. వినపడుతుందండి? వినపడుతుంది. వినిపిస్తుంది. చెప్పండి ఇప్పుడు. వినపడుతుంది. అయ్యా అయ్యా చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు ఫెడరేషన్ అధ్యక్షులు రామచంద్రరావు గారికి, సెక్రటరీ రఘురామారావు గారికి, ఈ ప్యానెల్లో పాల్గొన్నటువంటి ఇతర సభ్యులకు నమస్కారం అండి. నేను నరసాపురం రాజ్యం నుంచి మాట్లాడుతున్నా. మా సెక్రటరీ గారు వారు తాతగారి ఆర్థిక ఉందని చెప్పి ఆయన ఇవాళ జాయిన్ అవ్వలేకపోయారు. అయితే మా టార్గెట్ అయితే సీరియల్ నెంబర్ 4లో కండక్ట్ మీటింగ్ ఇన్ కాలేజెస్ ఉంది కదండి. అందులో ఒక కాలేజీలో మేము మీటింగ్ కండక్ట్ చేసుకుంటామండి. రంగారావు ఒక్కటి ఇక్కడ మీరు ఏసీ ముందు రాయపేటలో ఉమెన్స్ కాలేజ్ ఉంది కదండి. రాయపేటలో ఉమెన్స్ కాలేజ్ ఉంది. రాయపేటలో ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా. ఉందండి. అది ఒకప్పుడు ఆయన ఫౌండర్ మెంబరు వశిష్టాలజీ. అవును. చేత ఆల్రెడీ వైఎన్ కాలేజ్ చేసాం కాబట్టి అది ట్రై చేయండి. నేను కూడా వస్తాను అప్పుడు. ఏమండి? సరే సరే, అలాగే. ఉమెన్స్ కాలేజ్ కాంటాక్ట్ అలాగే అలాగే చెప్పండి. అది ఒకటే మేము ఫుల్ఫిల్ చేయగలుగుదాం అనుకుంటున్నాం అండి. కాలేజ్ ఒకటి మెంబర్షిప్ చెప్పారా? మెంబర్షిప్ గ్రోత్ లేదండి, కాలేజ్ చెప్పలేదు కదా. కాలేజ్ కదా. ఓకే, అంతే. తర్వాత నరసింహారావు తాడేపల్లిగూడ. నేను అన్మ్యూట్ ఆల్ చేయలేమో అనుకున్నా. పర్లేదు, ఉంచండి. పర్లేదు, అలా ఉంచండి. అలా ఉంచండి. మ్యూట్ అవ్వకపోయినా పర్లేదు, అలా ఉంచండి. నెక్స్ట్ ఎవరండి? నరసరావు తాడేపల్లి నరసరావు. లక్ష్మి గారు అందరిని అన్మ్యూట్ చేసేయండి. చేశానండి. అన్మ్యూట్ చేయాలా, మ్యూట్ చేయాలా? అన్మ్యూట్ చేయమన్నా. అన్మ్యూటా? ఓకే.
మ్యూట్ ఎలాగ అవుతారు? మీరు గోపాలకృష్ణ గారే ఉన్నారు ఇక్కడ. ఏంటి? హలో 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 రఘురామారావు. హలో తాపేశ్వరం దీపక్ కలిసి కూర్చోండి సార్. హలో హలో చెప్పండి, రఘురామారావు గారు ఉన్నారు కదా? రఘురామారావు గారు. హలో హలో మేడం గారు. చెప్పండి. అదే తాపేశ్వరం దిఎస్ఆఫ్కల్ సొసైటీ నుంచి ఆ ఆ. 10 మంది మెంబర్స్ జాయిన్ చేస్తామండి. ఆహా. అలాగే ఇవి ఒక లైబ్రరీ క్లాస్ కండక్ట్ చేస్తాం. అలాగే మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేస్తామండి. చెప్పండి మేడం గారు. ఆ 3 కండక్ట్ చేస్తాం. తాపేశ్వరం వారు చెప్పారని చెప్పండి మేడం. మీరు కాలేజీలో కూడా అదండి, ఏమైనా మీరు చెప్తారా? వాట్సాప్ లో పెట్టేయండి సార్, వాట్సాప్ లో పెట్టేయండి. రఘురామారావు గారికి మీరు ఏం చేయాలనుకున్నారో వాట్సాప్ లో పెట్టేస్తే సరిపోతుంది. ఆ డేట్లతో సహా పెట్టాలండి, తారీఖులు. అక్కర్లేదు. అంటే అక్కర్లేదు. కాదు సార్, మీరు చేస్తానన్న గోల్స్ పెట్టండి చాలు, గోల్స్. మీరు చేస్తాను పనులు చెప్తే చాలు. ఎన్ని మంత్స్ లో అంటే మీరు ఎవరి లాడ్జ్ నుంచి వచ్చిన వాటిని నేను కంపైల్ చేసుకుంటానండి. మా తాపేశ్వరం బాగా దృష్టిలో పెట్టుకోండి సార్. మేము పంపించేయన్ని కూడా మరి మాకు మెరిట్స్ వచ్చేలాగా చూడాలి. మేము అన్ని కండక్ట్ చేస్తాం. కానీ అలాగే నాకు అఫీషియల్ గా ఇన్ఫార్మ్ చేస్తే, నాకు వాట్సాప్ లో కానీ ఈమెయిల్ కానీ ఇన్ఫార్మ్ చేస్తేనే నేను యాక్టివ్ చేయగలను. అంతేగాని ఫోన్ లో చెప్పిన వాటిని నేను రాసుకుని చేసే కార్యక్రమం జరగదు. అఫీషియల్ గా రిపోర్ట్ చేయాలన్నమాట. అఫీషియల్ గా సెక్రటరీ ఆర్ఎస్ఎన్ మూర్తి గారు రాజమండ్రిలో ఉంటారు. ఆయన ఏమి ఇన్ఫార్మ్ చేయట్లేదు. ఇప్పుడు మీ లాడ్జ్ సెక్రటరీ ఆర్ఎస్ఎన్ మూర్తి గారు మీటింగ్ లో జాయిన్ అవ్వాలి. ఆయన టీచర్ కదా? టీచర్ అండి. గ్రూప్ లో ఇవాళ మీటింగ్ రావాలి కదా? రిటైర్డ్ అయిపోయినండి. ఆయన రెగ్యులర్ గా పనిచేస్తున్నారు. ఆయన ఆర్ఎస్ఎన్ మూర్తి గారు ఇవాళ మీటింగ్, గ్రూప్ మీటింగ్, జూమ్ మీటింగ్ రావాలి కదా? మనం ఈ మీటింగ్ ఇవాళ పెట్టుకున్న జూమ్ మీటింగ్ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీస్ లాడ్జెస్. మీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా గ్రూప్ లో? ఆర్ సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. ఆర్ఎస్ఎన్ మూర్తి ఈయన పేరు కూడా రెమ్మలపూడి సత్యనారాయణ మూర్తి అని ప్రెసిడెంట్ గారి పేరు కూడానే. తెలుగులో ఇద్దరు పేర్లు ఒకటే. తెలుగులో అయితే నేను చెప్తానండి సమాధానం, ఇంగ్లీష్ లో మనకు తెలుస్తలేదు. ఆయన కూడా ఇవాళ మీటింగ్ రావాలి. అదిగోండి చూశాను. నేను అనేది ఏంటంటే మీ సెక్రటరీ గారు కూడా ఇవాళ జూమ్ మీటింగ్ రావాలి. మీరు చెప్పిన గోల్స్ పంపించండి. నమస్తే సార్, పంపిద్దామండి. పంపించండి. మేము వాట్సాప్ లో పెడుతున్నానండి. రఘురామారావు గారు పెట్టాను కూడాను. నాకేమి రావట్లేదు. మీ మెసేజ్ నాకు వచ్చినవి అఫీషియల్ గా మీరు చేసిన కార్యక్రమాలు ఏం రాలే. అయ్యో, నేను పెట్టాను సార్. లేదు, అఫీషియల్ గా ఫోటోలో పెట్టడం కాదు. నాకు నేను ఇండియన్ సెక్షన్ కి రాసే రిపోర్ట్ లో లాడ్జ్ వైజ్ రాయాలంటే మీది అక్టోబర్ 26 వచ్చింది. అక్టోబర్ 12వ తారీఖునే మా రిపోర్ట్ వెళ్ళిపోయింది. నాది అలాగ మిస్ అవ్వడానికి ఆస్కారం వచ్చింది అనమాట ఈ ఏడాది 2024-25లో. ఓకే, సో ఏదైనా మీరు ఒక రిపోర్టు, ఒక ఫోటో, 2 ఫోటోలు యాక్టివిటీస్ పంపిస్తే అవన్నీ నేను చేసుకునేది ఉంటుంది. అంతే తప్ప కుదరకపోతే సెక్రటరీ గారు ఆర్ఎస్ఎన్ మూర్తి గారి ద్వారా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ రఘురామారావు గారు. హలో హలో, చెప్పండి. రఘు గారు వినిపిస్తుందండి మాట నాది? రఘురామారావు గారు, మా దాంట్లోను ఇప్పుడు
మీరు చెప్పినటువంటి 1000 కాపీస్ అనేది మనకి అక్కడ హైదరాబాద్ నుంచి ప్రింట్ అవుతుందా, లేకపోతే నాకు ప్రూఫ్స్ పంపిస్తే నేను కాకినాడలో అది వర్కౌట్ చేయను? అది చెప్తారు, అదే అందుకని ఇందాక చెప్తాను అని చెప్పారు మీకు. అది దాన్ని కనుక్కుని అది మన గోల్ సెట్టింగ్ గ్రూప్ ఎజెండాలో లేదు, కానీ మనం మ్యాటర్ని అప్పుడు ఎప్పుడో అనుకున్నాం, అలాగా మూలపడుతుంది, అది బయట తీసి చెప్తారని చెప్పాను, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అదొకటిని. నెక్స్ట్ 1000 పాంప్లెట్స్ ఇప్పుడు మీరు ప్రింట్ చేయించాలని చెప్పి అన్నారు, ప్రోపగండా చేయడం కోసం. అది దానికి అవి మేము ఇక్కడ ప్రింట్అవుట్ చేయించామా? అక్కడ 1000 కాపీస్ ఎవరైనా చేయొచ్చు. అది 1000 కాపీస్ అన్నది ఒక లాడ్జ్ చేయక్కర్లేదు, ఎన్ని లాడ్జ్లైనా చేయొచ్చు. లిటరేచర్ ప్రింట్ చేసి పంచే కార్యక్రమం ఎవరైనా చేయొచ్చు. చేసింది చెప్పాలి, చేసింది చెప్పాలి. అంటే మేము మీటింగ్స్ వర్క్ షాప్ కండక్ట్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా పాంప్లెట్స్ మేము తయారు చేసుకోవాలా, లేకపోతే మీరు ఎక్కడి నుంచి తయారు చేసి పంపిస్తారా మీకు? మాకేమైనా లేదు, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. మ్యాటర్ మీరు మన థియోసాఫికల్ సొసైటీ తాలూకు లిటరేచర్ ఏదైతే డిసైడ్ చేసుకుంటారో అది మీరు ప్రింట్ చేసుకుని లాడ్జ్ నుంచి చేయొచ్చు. అది ఇలా చేసాము అని చెప్పి నాకు ఇన్ఫార్మ్ చేసి నాకు ఒక ప్యాంప్లెట్ సాఫ్ట్ కాపీ పంపిస్తే నేను సేవ్ చేసుకుంటాను, నేను రికార్డ్ చేసుకుంటాను. సరే, ఇప్పుడు గోల్ సెట్టింగ్ మీటింగ్ మళ్ళీ కండక్ట్ చేస్తారండి ఫిజికల్ గా? మామూలుగా ఫిజికల్ గా లేదు, ఇంకా అది మనం కావాలంటే రివ్యూ అంచేదో ఇందులో పెట్టాం. ఈసారి మీ పాయింట్ అర్థమైంది. నేను చెప్పేది వేరండి. గోల్ సెట్టింగ్ మీటింగ్ 2 నెలలు పోయిన తర్వాత కావస్తే రివ్యూ మీటింగ్ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కమ్యూనికేట్ చేస్తాం. అదే కిందటి ఏడాది ఫిబ్రవరి 9ని ఎప్పుడు కండక్ట్ చేశారు, ఈసారి ఎప్పుడైనా ఉంటుందా? ఫిజికల్ మీటింగ్ ఉండదు, ఓన్లీ ఇలాగే జూమ్ లోనే ఉంటాయి. ఇంకా ఫిజికల్ మీటింగ్ ఇప్పుడు ఈ మీటింగ్ 19 మంది వచ్చారు, ఫిజికల్ గా 10 మందిగా వస్తున్నారు. అందుకని యాక్చువల్ గా 32 లాడ్జీలు 32 × 2 64 మంది రావాలి. ఇవాళ 19 మంది వచ్చారు. ఫిజికల్ మీటింగ్ ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకని కావాలంటే ఇంకో జూమ్ మీటింగ్ పెట్టుకుందాం నెల 15 రోజులకి. కాదు 10th పాయింట్ కాకినాడ లాడ్జ్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చినట్టుగా చూడండి గ్రూప్ లో. అలాగే ప్రెసిడెంట్ గారు ఇందాక దాకా కూర్చుని వెళ్ళిపోయాడు ఆయన. అంటే రఘురామారావు గారు సురేష్ కూడా యాడ్ చేయండి, పక్కనే ఉన్నాడు. జాయిన్ అవ్వాలి. ఒకే 2 ఫోన్లు పెడితే రావండి, ఒకే 2 ఫోన్లు జాయిన్ అవ్వరు కదా. పక్క పక్క ఫోన్లు పెడితే జూనియర్ సౌండ్ వస్తుంది, మీకు ఏమి వినపడదు. స్కౌట్స్ అండ్ బీసెంట్ గైడ్స్ టు ఇన్ఫార్మ్ యూత్ లాడ్జెస్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ అన్నారు. అది ఆ 10th పాయింట్ మేము ఏం చేయాలండి దానికి? 10th పాయింట్ ఎలాగా? ఇంపార్టెంట్ కాదండి. 10th పాయింట్ ఇంపార్టెంట్ కాదా? అది మీకు కాదండి, పెట్టాము, అది వదిలేసండి, దాని గురించి అక్కర్లేదు. తర్వాత దుర్గా ప్రసాద్ గారు మీరు లైన్ లోకి రండి. దుర్గా ప్రసాద్ కవిటి. దుర్గా ప్రసాద్ గారు మాట్లాడట్లేదు, వినపడతలేదా మీకు? ఆయన అన్మ్యూట్ చేసుకోవాలి. చెప్పండి. వినపడుతుంది, చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు ఆయన సుబ్బారావు గారు 1000 కాపీలు వేస్తా ఉన్నారు కదా నిత్య పూజ విధానం. పూజది కాదండి ఇక్కడ గోలు, పూజది వదిలేసండి, ఇక్కడ గోలు లేదని.
మీరు ఏమన్నా సరే చేస్తారో మీరు లాడ్జ్ చెప్పండి అది. అదే కొత్త మెంబర్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. నెక్స్ట్ కాలేజీలో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానండి మా కాలేజీలో. అదే మీరు చేయబోయి కొంచెం వాట్సాప్ లో పెట్టండి దయచేసి. అలాగే అలాగే. కాలేజీలో అలో చేస్తే హలో అలాగే మీరు వాట్సాప్ లో రఘురాములో పెట్టండి. మీరు ఏ గోల్ చేస్తున్నారండి పెడతాను రాజ్య తరపున. పెడతాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు దగ్గరలో సోంపేట లాడ్జీ ఒకటి ఉంది. సోంపేట లాడ్జీ ఒకటి ఉంది. ఆ లాడ్జీలో ఈ సంవత్సరం వాళ్ళు వార్షికోత్సవం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫెడరేషన్ మీటింగ్ ఏమండి? వార్షికోత్సవం అంటే ఆ లాడ్జికి సంబంధించిందా లేదా ఫెడరేషన్ అనుకుంటున్నారా? లాడ్జికి సంబంధించి యాన్యువల్ మీటింగ్స్. యాన్యువల్ మీటింగ్ అది కూడా మీతో కాంటాక్ట్ చేస్తారు ఆయన. అలాగే అలాగే ఓకే అలాగే. సరే. తర్వాత తాపేశ్వరం ప్రెసిడెంట్ గారు చెప్పండి సార్. దక్షిణామూర్తి గారు చెప్పండి సార్. నమస్తే. నమస్కారం. మీ తర్వాత మాట్లాడతాం. మీరు లైన్లో ఉండే తర్వాత ఇంకెవరండి ఇందులోకి వచ్చిన వాళ్ళు లాడ్జ్లో ఎవరైనా ఉంటే గోల్ చెప్పండి. మచిలీపట్నం కదా సురేష్ కుమార్ మచిలీపట్నం లేవా? వాళ్ళంతా వాళ్ళు వేరే క్లౌడ్ లో ఉంటారు. వాళ్ళ భూమి మీద ఉంటారు. ప్రజెంట్ అవుతే లేరు. తర్వాత సురేష్ కుమార్ ఉన్నాడు. విజయవాడ సురేష్ కుమార్ ఉన్నాడు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడానికి ఏమి అటెంప్ట్ చేయట్లేదు. లక్ష్మి గారిని అన్మ్యూట్ చేయమని చెప్పారు అందరినీ. అన్మ్యూట్ చేయడం నాకు రావట్లేదు, మ్యూట్ చేయడమే వచ్చు. లేదండి, ఆ మ్యూట్ అదే ముట్టుకుంటే అదే అన్మ్యూట్ అయిపోతుంది. అవునా? అది ఎక్కడుందో హలో పార్టిసిపెంట్స్, లక్ష్మి గారు ఇది మ్యూట్ అయింది. ఇప్పుడు అన్మ్యూట్ ఎలాగా? అన్మ్యూట్ దెమ్సెల్స్ అని వచ్చిందండి. హలో పార్టిసిపెంట్స్ వాళ్ళే చేసుకోవాలండి. అలా వచ్చింది. ఇక్కడ మేమే చేసుకోవాలండి. అవును మేమే చేసుకోవాలి లక్ష్మి గారు. అవునవును, ప్రెస్ మేమే చేసుకోవాలి. కరెక్టే, ఎందుకంటే ఇక్కడ మ్యూట్ ఆప్షనే ఉంది. రఘురామారావు గారు ఉన్నారా? రఘురామారావు లెటరు ఎలా? రఘురామారావు గారు ఉన్నారా? ఉన్నాను. అయితే మీరు లెటర్ మీకు అడ్రస్ చేసి రాస్తే చాలా. ఓన్లీ అడ్రసింగ్ టు ద సెక్రటరీ. మీరు నాకు గ్రూప్ మన తెలుగు ఫెడరేషన్ గ్రూప్ లో పెట్టేయండి, లేకపోతే విడిగానే పెట్టండి, ఎలాగోలా పెట్టండి. నేను కంపైల్ చేసుకుని ఎవరెవరు ఏం చెప్పారో పెడతాను రిపోర్ట్. ఫిజికల్ గా మెయిల్ పెట్టినా పర్లేదు, వాట్సాప్ పర్లేదు. వాట్సాప్ లక్ష్మి గారు వాట్సాప్ తెలుగు ఫెడరేషన్ గ్రూప్ లో పెట్టండి. అలాగే అందరికీ తెలుస్తాయి. తెలుగు ఫెడరేషన్ పెట్టేస్తే అందరికీ తెలుస్తాయి. ఒకసారి వినండి, ప్రిన్సిపల్ గారు నాకు అలో చేస్తే ఐ విల్ లెక్చర్. ఇఫ్ నాట్ వి విల్ సీక్ ఎనీ అదర్ కాలేజ్. ఓకే. అవన్నీ మీ ఇంటర్నల్ ఇష్యూస్. ఇంకా కాదు మరి అలా మాట ఇచ్చేము అంటే అది చెప్తున్నా. చూసాక అఫీషియల్ గా పంపించండి. 1 వీక్ లో మీరు ఏదైతే కమిటీ అయ్యారో అవి పంపించండి. అది మీరు డిసైడ్ అయ్యాక. తర్వాత ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు కదండి. రఘురామారావు ఇంకా ఎవరండి? మన చెప్పండి. అంటే ఇంకో విషయంకి వెళ్దాం అయిపోతే. తర్వాత ఇప్పుడు తాపేశ్వరం ప్రెసిడెంట్ గారు, తాపేశ్వరం సత్యనారాయణమూర్తి గారు చెప్పండి. వినపడుతుందా? సత్యనారాయణమూర్తి గారు తాపేశ్వరం అన్మ్యూట్ చేసుకోవాలేమో. అన్మ్యూట్ చేయండి కొంచెం. సత్యనారాయణ గారు తాపేశ్వరం ఎవరితో ఒక్కో చోట అన్మ్యూట్ అవుతుంది. గారు తాపేశ్వరం సత్యనారాయణమూర్తి గారు సార్ నమస్తే అండి. ఎవరండి?
సార్ పొందూరు నుంచి సార్ నమస్తే. రామకృష్ణ గారా? అవును సార్ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ఒక 2 నిమిషాలు టైం ఇస్తారా? చెప్పండి. నమస్తే అండి, రఘురామరావు గారు, రామచంద్రరావు గారు, మీటింగ్ లో ఉన్న సభ్యులందరికీ నా నమస్కారాలు సార్. ముందుగా మీరు కొంచెం వీడియోలోకి రండి. మీరు ఎప్పుడు చూడలేదు, నేను చూడలేదు. వీడియోలోకి రమ్మంటారా? ఓకే సార్, వస్తాను. వీడియో ఆన్ చేయండి. చేస్తున్నాను సార్. సార్ వచ్చిందా వీడియో? ఓకే, కనిపిస్తుంది. క్లారిటీ ఓకే, క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. పర్లేదు, చెప్పండి. అయితే మరేం లేదు సార్. ఇప్పుడు కొత్తగా మా సెక్రటరీ గారు కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా సార్? పడుతుంది బాగా. మాట్లాడండి. మేము అనుకుంటున్నాం సార్. మేము సార్ నమస్తే. చెప్పండి. నమస్కారం. మేము కొత్తగా 10 మంది సభ్యులు చేర్పించాలనుకుంటున్నాం సార్. చేస్తూ ఒక వాచ్ కోసం అనుకుంటున్నాం సార్. అలాగే మీకు అప్లికేషన్ ఫామ్, లేటెస్ట్ అప్లికేషన్ ఫామ్ పంపిస్తాను. పంపిస్తే ఒక 10 మందిని చేర్చిపిద్దాం అనుకుంటున్నాం సార్. అలాగే మెడిటేషన్ క్లాసులు పెడదాం అనుకుంటున్నాం. ఈ చిన్నపిల్లలు భరతనాట్యం నేర్చుకుంటామని మా టీచర్ వచ్చారు, నేర్పుతామని, అది పెడదాం అనుకుంటున్నాం సార్. అవన్నీ కూడా అడిషనల్ కోర్స్ అవుతాయి. రావులండి మీరు సపరేట్ గా. మీరు ఇప్పుడు 10 మందిని చేర్పిస్తారన్నారు. 10 మంది మెంబర్షిప్ చేయండి, సరిపోతుంది. మీ రాజ్య తరఫున కొత్తగా 20 అయింది కాబట్టి. తర్వాత 80 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు మా సమాజం ఓపెన్ అయ్యి దివ్యజ్ఞాన సమాజం 80 చెప్పండి. కొంతమంది వినిపిస్తుంది. హలో, చెప్పండి. ఒంగోలు కానీ పామురు సుబ్రహ్మణ్యం గారు ఆగండి, ఇక్కడ ఒంగోలు మాట్లాడుతున్నారు. ఒంగోలు పామురు వచ్చిందా? రాలేదండి. ఒంగోలు పామురు వచ్చిందంటున్నా. ఏమొచ్చింది? ఒంగోలు పామురు ఏంటి సార్? ఏంటి అటెండెన్స్? వాళ్ళు ఎవరైనా వచ్చారా? అదిలో రాలేదు. సరే, ఓకే. ఆయన మాట్లాడమండి. మాట్లాడండి. పొందూరు వారు మాట్లాడుతున్నారు. పొందూరు ఆయనకి ఇవ్వండి. నేను మాట్లాడతాను సార్ కొద్దిగా. ఒక 2. హలో, చెప్పండి. పొందూరు రామకృష్ణరావు గారు. రామకృష్ణ గారు నిలబడుతున్నారు. పొందూరు సరిగ్గా ఆయన మాట్లాడే టైంకి వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అని అడగడం, దీంట్లో ఈ మ్యూట్ అన్మ్యూట్ దగ్గర అంటే మాట్లాడమనండి రామకృష్ణ గారిని. ఉన్నారా రామకృష్ణ గారు? ఉన్నారు. మాట్లాడండి. మళ్ళీ ఆయన అన్మ్యూట్ చేసుకున్నారు ఏంటో తెలియట్లేదు. లేదు, రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఉన్నాను. మాట్లాడండి. మీ యాన్యువల్ డే ఎప్పుడు? మీరు 17 నవంబర్ కదా మీ యాన్యువల్ డే? అవునమ్మా, నవంబరే. ఆ నవంబర్ లోనే మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక వాచ్ కోసం చేద్దాం అనుకుంటున్నాం అమ్మా. అదే 17 నవంబర్ కి చేసేవారు కదా? అవును, ఇప్పుడు అదే చేస్తామమ్మా. ఓకే, అది అలా కాదండి. 17 నవంబర్ వచ్చి 2026 మన గోల్ సెట్టింగ్ పీరియడ్ దాటిపోతుంది. కాబట్టి మీరు అప్పుడే చేయాలని రూల్ ఏం లేదండి. మీరు ఫిబ్రవరిలో చేయొచ్చు, మార్చిలో చేయొచ్చు. అంటే మేము ఫిబ్రవరిలో పనిచేస్తాం సార్. మీరు మాకు అప్లికేషన్స్ పంపిస్తే మేము ఫిబ్రవరిలో చేర్పిస్తాం సార్. అలాగే ఫిబ్రవరి, నేను రేపే ఇవాళే పంపిస్తాను. అది రామకృష్ణ గారు రఘురామారావు గారు ఏం చెప్తున్నారంటే 17 నవంబరే కాదు ఫిబ్రవరిలో కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు.
అది మేము ఫిబ్రవరిలో మనది కూడా జాయిన్ అలాగే చేస్తాం. చేయొచ్చండి. మీరు మన మన తెలుగు ఫెడరేషన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ మార్చిలో ఉంటుంది. ఓకే సో సార్. మీరు ఫిబ్రవరిలో చేయొచ్చు, ఇంకా టైం ఉంది, కంగారు లేదు. నేను అప్లికేషన్ పంపిస్తాను. మీరు మీరు మన దండ అప్పారావు గారి ప్లేస్ లో మీరు సెక్రటరీగా వచ్చే కార్యక్రమం ఉంటే మీరు అందరూ మీ లాడ్జ్ లో మాట్లాడుకుని మీ ఇంటర్నల్ గా మాట్లాడుకుని మీరు సెక్రటరీగా వచ్చి ఈ కార్యక్రమాలు చేయండి. ఓకే, అలాగే సార్. ఓకే సార్. అయితే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. రఘురామారావు గారు, ఇంకో విషయం చెప్పండి సార్. నేను నా గోల్స్ అన్ని నేను రాసి వాట్సాప్ లో పంపిస్తానండి. రఘురామారావు గారు పంపించండి. ఓకే, రఘురామారావు గారు, ఇంకో విషయం సార్ రఘురామారావు గారు, ఇదే నేను రామకృష్ణ సార్. మా అప్పారావు గారు మాట్లాడుతున్నారు సార్. అప్పారావు గారు మాట్లాడండి, చెప్పండి, మాట్లాడమండి. నమస్తే సార్. నమస్తే అప్పారావు గారు. నమస్తే అండి. నమస్తే. మరి మా తాలూకా శ్రీధర్ విషయం అలాగే ఉండిపోయిందండి. ఏం పర్లేదు, ఆ విషయం మీరు అది మీరు ఇంటర్నల్ గా చూసుకోండి, కంగారు లేదు. థ్యాంక్ యూ సార్. మీ స్థలదాత మనవడు శ్రీధర్ గారు మీకేదో లెటర్ పంపించాడు, నాకు ఈమెయిల్లో పంపించాడు. ఆయన ఇందాక ఫోన్ లో మాట్లాడితే చెప్పాను, మీరు లాడ్జికి రిప్రజెంటేషన్ పెట్టుకుని మెంబర్షిప్ జాయిన్ చేసుకుని అలా మీరు మెంబర్ అయ్యి అప్పుడు మాట్లాడండి తప్ప వాళ్ళు అది చేయట్లేదు అని మీరు కంప్లైంట్ బేసిస్ లో చేస్తారంటే నేనేం చేయలేని చెప్పాను. ఆయనకి క్లియర్ గా చెప్పాను, నేను మెంబర్ కింద జాయిన్ అవ్వమని చెప్పాను, దాన్ని బట్టి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు కూడా చెప్పాను క్లియర్ గా. ఉంటానండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. నెక్స్ట్ మనకి గోల్ సెట్టింగ్ కి ఇంకొక 10 నిమిషాలు ఉందండి. సార్ నేను సెలవు తీసుకుంటానండి. అయితే నేను పంపిస్తాను మీ గోల్స్. అలాగే థ్యాంక్ యూ. చెప్పండి రామచంద్రరావు. ఇప్పుడు మనకి తాపేశ్వరం సత్యనారాయణమూర్తి గారు వినపడుతుందండి? తాపేశ్వరం సత్యనారాయణమూర్తి గారు మాట్లాడుతుంది. ఆయన అన్మ్యూట్ చేసుకోవాలి. తాపేశ్వరం సరే, ఇప్పుడు ఆయన ఎవరు మాట్లాడేది ఎవరండి? తర్వాత మనం వేరే మేటర్లోకి వద్దామండి. మీరు ఉండండి, మీరు ఉన్నాం కదా. తర్వాత ఏంటండి అందరూ దయచేసి వాళ్ళందరినీ చేయించండి. అది నేను వినమంటా అందరికీ. ఎవరండి అక్కడ? ఏమండి రామకృష్ణ గారు మ్యూట్ చేసుకోండి. చేస్తానండి. ఇప్పుడు దయచేసి అందరూ 2 ఇష్యూస్ అంటే 2 చెప్పాల్సిన టైం లేదు కదా. యాన్యువల్ మీటింగ్స్ తాపేశ్వరం అడిగాను, ఇప్పుడు ఆయన స్పందించట్లేదు. తర్వాత ఆయనతో పర్సనల్ గా మాట్లాడుతున్నాం. 2 విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి గాదరాడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి 12 కిలోమీటర్లో మన గాదరాడలో మనం స్టడీ క్యాంప్ పెట్టాం సీక్రెట్ డాక్టర్ మీద. అక్కడ జరిగినవన్నీ కూడా నేను వెళ్ళాను అక్కడికి. నేను సంక్రాంతి సంబరాలు ఏం జరిగితే వస్తాయని చెప్పాను, మొన్న వెళ్ళాను. ఆ 3 రోజుల మీటింగ్ లో బ్రహ్మాండంగా అక్కడ జరిగిన ఫొటోస్ అన్ని కూడా ఆల్బమ్ చాలా డీసెంట్ గా ఒక ఆర్డర్ లో పెట్టాడు ఆయన. ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్, ఆ ఇంట్రెస్ట్ చూస్తే చాలా ఆనందం వేసింది. మనం అప్పుడు అనుకున్నట్లుగానే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 17వ తారీఖున శంకుస్థాపన ఉంది. ఏది ఆయన 1 ఎకర్ డొనేట్ చేస్తానన్నాడు కదా. 1 ఎకర్ డొనేట్ చేయడమే కాకుండా 200 మందికి బట్టి మీటింగ్ హాలు, 200 మందికి బట్టి అకామిడేషన్ కూడా చేస్తానని చెప్పాడు. తర్వాత భారత సమాజ్ పూజ జరిగినప్పుడు అక్కడ టెంపుల్ కూడా భారత సమాజ్ టెంపుల్ కూడా కట్టిస్తానని చెప్పారు. ఇప్పుడు దాని నిమిత్తం శంకుస్థాపన ఫిబ్రవరి 17. తెలుగు ఫెడరేషన్ నుంచి వచ్చిన ఆసక్తి వాళ్ళంతా, ఆసక్తి గలవారంతా
మన శంకుస్థాపనకి 16వ తారీఖు ఈవినింగ్ చేరుకోవచ్చు. ఆ ఇంట్రెస్ట్ గా వచ్చేవాళ్ళంతా ముందుగా మన గోపాలకృష్ణ గారు రాజమండ్రి సెక్రటరీ పేర్లు ఇవ్వండి. ఏమండి 17వ తారీఖు నిర్ణయం శంకుస్థాపన అఫీషియల్ గా సెక్రటరీ గారి నుంచి అందరికీ వస్తుంది మెసేజ్. ఎందుకంటే మనం ఎలాగా జూమ్ లో ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను. అఫీషియల్ గా మీకు సెక్రటరీ గారి నుంచి వస్తుంది, ఫెడరేషన్ సెక్రటరీ గారి నుంచి పేర్ల మట్టికి ఆయన లోకల్ లాడ్జ్ రాజమండ్రి కేవీ గోపాలకృష్ణ గారికి ఇవ్వండి. 16వ తారీఖున అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేస్తారు అందరికి. 17వ తారీఖు శంకుస్థాపన ఉంటుంది. టైం అది తర్వాత తెలియజేస్తాం. ఏమండి తర్వాత యాన్యువల్ మీటింగ్స్ వాటికి తర్వాత ఇక్కడేమో మనం తాపేశ్వరాన్ని కాంటాక్ట్ చేద్దామని కుదరకపోతే మనం ఎక్కడో ప్రయత్నిద్దాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అందరూ జాగ్రత్తగానండి, 150 years తీసాప్కో సొసైటీ స్థాపించబడి 150 సంవత్సరాలు అయింది. మన కన్వెన్షన్ కూడా గ్రాండ్గా చేశారు అడయార్లో. ఎప్పటి నుంచో నేను అనుకుంటాను, ఈనాడు లీడింగ్ పేపర్, హైయెస్ట్ సర్క్యులేషన్ తెలుగు పేపర్. సండే మ్యాగజైన్లో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన దివిజ్ఞాన సమాజం అని ఒక ఆర్టికల్ ఆల్మోస్ట్ ఆ ఈనాడు దాంట్లో పడాలంటే ఈజీ కాదు. నేను కొంచెం తెలుసున్న సోర్సెస్ ద్వారా దీని గురించి, దీని యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఎంత గొప్ప ఆర్గనైజేషనో ఎన్ని కంట్రీలో ఉందో తెలియజేసి ఆయనకి కూడా సహజంగా చేస్తే ఆయన. సో నేను త్వరలో ఆయన ముందు ఇవ్వండి. తాడేగూడెం ఈనాడు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ వెళ్ళాక నేను అది అయ్యాక మీకు ఏర్పాటు చేస్తానని చెప్పాను. నేను త్వరలో వెళ్ళి అక్కడికి అందిస్తాను. మనకి ఈనాడు పేపర్లో వస్తుంది. అప్పుడు ఎప్పుడు వచ్చింది మీకు తెలియజేస్తాను. అది మనమంతా కూడా సంతోషించవలసిన విషయం. అది ఇంకేమన్నా అంటే చెప్పండి ఎవరైనా. సో మన గాదరాడ శంకుస్థాపన కార్యక్రమాన్ని టైం తెలియజేస్తే నేను మెసేజ్ పెడతాను. అది ఒకటి. రెండోది అదే అండి, ఈనాడు టాపిక్ ఒకటి వచ్చింది. తర్వాత కన్వెన్షన్, మన యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫీస్లో వాళ్ళు పెడతారా, వేరే చోట పెట్టాలన్న టాపిక్ వచ్చింది. 3 పాయింట్లు వచ్చాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా 4 minutes 5 minutes ఉంది సెకండ్ సెషన్. కావాలంటే మనం సెషన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ అవసరం లేదనుకుంటే క్లోజ్ చేద్దాం. ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినాయి కాబట్టి మనకు అవసరం లేదు ఇంకా. అదే మన మిగతా లాడ్జీలు అంటే మన శ్రీకాకుళంలో 9 లాడ్జెస్ లో పొందూరు ఒకటి వచ్చింది, దుర్గాప్రసాద్ గారు 2 వచ్చారు. ఇంకా 7 లాడ్జీలు రిప్రజెంటేషన్ లేదు. విజయనగరం లేదు, అనకాపల్లి లేదు, ధవళేశ్వరం లేదు, తర్వాత లేదు, విజయవాడ లేదు, మచిలీపట్నం లేదు. విజయవాడ సురేష్ కుమార్ ఉన్నాడు ఇక్కడ, కానీ స్పందించలేదు. ఆయన అన్మ్యూట్ చేసుకోలేదు. లక్ష్మి గారు అన్మ్యూట్ చేయడం కుదరట్లేదు అంటున్నారు. అతనేమో అన్మ్యూట్ చేసుకోవట్లేదు. మరి అసలు ఉన్నాడో లేదో తెలియదు. అటెండెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. వచ్చినా కానీ ఏవో పాత కంప్లైంట్లతో మొదలు పెడతాడు. మన మెడ్రాస్లో వచ్చి కలిశారని చెప్పారు కూడా, నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. అసలు మెడ్రాస్ వచ్చారు, ఆవిడ గోహిల్ గారిని కలిశారని ఏదో తెలిసింది తప్ప నాకు ఆయన గారి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. జనరల్ సెక్రటరీ మళ్ళీ ఆయన. హలో, విజయవాడ లాడ్జ్ సెక్రటరీ. హలో, చెప్పండి దుర్గాప్రసాద్ గారు. కొంచెం నాకు ఫ్రెండ్స్ వచ్చినారు, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎగ్జిట్ అవ్వచ్చు. ఏదండి, ఎవరో వచ్చినారు, మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే, బాయ్. నమస్తే. ఓకే సార్, ఇంకే వేరే విషయాలు ఏం లేదు కాబట్టి నేను కూడా ఎగ్జిట్ అవుతాను సార్. అందరికీ నమస్కారం. పర్సనల్ గా మాట్లాడతానండి. నమస్కారం, నేను కూడా ఎగ్జిట్ అవుతానండి. నమస్కారం. ఇంకా ఓకే, రామచంద్రరావు గారు, పెంజా సుబ్బారావు గారు, రంగారావు కొట్లే అయ్యా వినపడుతుందా? చెప్పండి.